ఇక తిరుమలలో లైఫ్ టైం ఫ్రీ దర్శనం పేరుతో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్లాట్ల విక్రయానికి తెరలేపింది. ఇది అత్యంత దుర్మార్గం. తిరుమలలో దర్శనం ఇప్పిస్తాను, మా దగ్గర ప్లాట్లు కొంటే అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఏదో వ్యాపారానికి తెరలేపింది అనే దానికి బరి తెగింపుకి ఈ వ్యాపార సంస్థ తెరలేపింది అనాల్సినటువంటి అవసరం ఉంటుంది. విన్నారా? మరోసారి చెప్తున్నాను, చాలా క్లియర్ గా చెప్తున్నాను, వినండి. తిరుమలలో లైఫ్ టైం ఫ్రీ దర్శనం అంట. ఆ రియల్ ఎస్టేట్ సంస్థ ఏమంటుంది అంటే, మా దగ్గర ప్లాట్ కొంటే తిరుమలలో మీరు ఎప్పటికీ దర్శనం చేసుకోవచ్చు. దయచేసి మీరు నమ్మొద్దు. ఆ సంస్థ వివరాలు కూడా ఇప్పుడు మేము చెప్పబోతున్నాం. ఎస్, మా వెంచర్ లో ప్లాట్లు కొంటే చాలు తిరుమలలో ఫ్రీ దర్శనం, లైఫ్ టైం ఫ్రీ దర్శనం కల్పిస్తామని ఎస్సిపి డెవలపర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రకటనలను చేస్తోంది. ఎక్కడుందో తెలుసా ఈ సంస్థ? పొంగునూరు దగ్గర ఎస్సిపి డెవలపర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. ఈ ప్రకటనపై ఇప్పుడు టీటీడీ సీరియస్ అయింది. ఈ మొత్తం వ్యవహారంపై టీటీడీ విజిలెన్స్ విచారణను కూడా చేస్తోంది. అయితే ప్లాట్లు అమ్ముకోవడానికి టీటీడీకు సంబంధించి దర్శనాన్ని, లైఫ్ టైం ఫ్రీ దర్శనాన్ని ఇస్తా ఉంటూ మార్కెటింగ్ చేసుకోవడం ఇప్పుడు మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇటు డౌట్, విస్మయానికి గురి చేసింది. మరి ఆగ్రహానికి కూడా గురి చేసింది. ఉమాశంకర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఉమాశంకర్, ఈ ఎస్సిపి రియల్ ఎస్టేట్ సంస్థ ఇంత బరితెగింపుకి ఎలా పాల్పడింది? అంత పబ్లిక్ గా ప్రకటనలు ఇస్తోంది అంటే ఏదైనా లోపాయికారి ఎవరైనా సాయం చేస్తారా? ఎవరైనా వెనక ఉన్నారా ఆయనకి? గుడ్ మార్నింగ్ రోహిత్. ఈ ఒక వార్త విన్న తర్వాత నేను షాక్ అయ్యాను. సోషల్ మీడియాలో నిన్న నేను చెక్ చేస్తూ ఉంటే ఇది ట్రోల్ అవుతుంది. అంటే ఒక ఫ్లాట్ విక్రయిస్తే, ఫ్లాట్ కానీ మనం కొనుగోలు చేస్తే వాళ్ళకి లైఫ్ టైం విఐపి దర్శనం. అసలు టీటీడీలోనే ఆప్షన్ లేదు. సో వీళ్ళు ఎలా పెట్టారనే విషయం పైన నిజంగా కొంత ఆశ్చర్యం కలుగుతోంది. వీటిని ఎవరిని కూడా నమ్మద్దనేటువంటి వ్యక్తి ద్వారా మనము శ్రీవారి భక్తులు కావచ్చు అంటే ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళంతా కూడా ఎస్సిపి డెవలపర్స్ అని పుంగనూరులో ఉంది. అది తిరుపతి బైపాస్ రోడ్డు ప్లస్ పుంగనూరుకి సంబంధించినటువంటి కొన్ని ఫ్లాట్లు, వెంచర్లు వేశారు. సో వాళ్ళకి అదైతే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి తిరుమల దర్శనం విఐపి అంటే లైఫ్ టైం అంట, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రచారం చేయడము, ఆ ఫ్లాట్ విక్రయించిన తీసుకున్న వంటి వారికి మొత్తం ఆ డీటెయిల్స్తో పాటు కూడా అప్పటికప్పటికే దర్శనం ఎలా ఉంటుంది, ఎప్పుడెప్పుడు ముద్రించాడా అవి మొత్తం వాళ్ళు సోషల్ మీడియాలో ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. మొత్తం రీల్స్ పెట్టేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి విగ్రహము, ఆలయాన్ని పెట్టి ఈ రకమైనటువంటి ప్రచారాలు చేస్తున్నటువంటి విషయం నిన్న మనము గుర్తించాం. సో వాళ్ళతో నేను మాట్లాడాను రోహిత్. వాళ్ళు కొంతమంది అటు నార్త్ నుంచి మాట్లాడుతున్నారు, మరోవైపు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వారు ఫోన్ ఎత్తగానే అసలు మీకు దర్శనం ఎలా కల్పిస్తున్నారని నేను క్వశ్చన్ చేయగానే వెంటనే కట్ చేసేసారు. సో మొత్తం దాదాపు 10 నెంబర్లు ఉన్నాయి ఆ ఒక పేజ్ లో. మొత్తం ఉమాశంకర్ ఫర్దర్ గా నెక్స్ట్ లైవ్ లో ఆర్ఎల్స్ తర్వాత అయినా సరే ఆ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి ఆ నంబర్స్ ని లైవ్ లోనే కనెక్ట్ చేసి వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. నిజంగానే ఫ్లాట్ కొంటాము, ఫ్లాట్ కొన్న తర్వాత దర్శనం ఎలా ఉంటుంది అంటే లైఫ్ టైం ఫ్రీ దర్శనం కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మాకు ఇస్తే మేము కొనడానికి ఆసక్తికరంగా ఉన్నాం. ఎగ్జాక్ట్లీ, ఒకసారి ఆ నంబర్ ఒకసారి చూద్దాము. సో డైరెక్ట్ గా కాల్ చేసి చూద్దాము. ఒకసారి ఉమాశంకర్ ఒకసారి ఆ నంబర్ చెప్పండి. కాల్ చేస్తాను. ఇప్పుడు మనం చేసి ఉమాశంకర్ ఇప్పుడే మీకు నెంబర్ పంపిస్తున్నాను. ఉమాశంకర్ పర్వాలేదు, చెప్పండి. డైరెక్ట్ గా లైవ్ లో డైల్ చేస్తాను. నెంబర్ చెప్పండి ఉమాశంకర్. 1 minute. అక్కడ దానిపైన కూడా ఉంది కదా, ఆ రీల్ పైన కూడా నెంబర్ ఉంది కదా, అదేనా? చూసారా? నెంబర్ చేయండి. ఉమాశంకర్ చెప్పండి. అదిగో రీల్స్ ఎలా చేస్తున్నారో చూడండి. బరితెగింపు కాదా? తిరుమలలో దర్శనం ఇప్పిస్తారా మీరు? మీ దగ్గర ప్లాట్ కొంటే లైఫ్ టైం ఫ్రీ విఐపి దర్శనం. సో మార్కెటింగ్ కి కూడా ఒక హద్దు, అదుపు ఉంటుంది. ఆ అదుపు దాటి, ఆ హద్దులు దాటి ప్రవర్తించడం అని అంటారు. సోమాశంకర్ లైవ్ లో కాల్ చేద్దాం మన డెవలపర్ కి. ఇది ఎంత బరితెగింపు? అసలు టీటీడీలో ఎవరైనా మీకు సహకరిస్తున్నారా? నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎవరు నమ్మరు, కానీ నార్త్ నుంచి వచ్చే భక్తులు పాపం నమ్మే అవకాశం ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని లైఫ్ టైం దర్శించుకోవచ్చు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి. చూడండి అమ్మాయిలతో రీల్స్ ఎలా చేపిస్తున్నారు. ఉమాశంకర్ నెంబర్ చెప్పండి. ఉమాశంకర్ ఒకసారి కాల్ చేద్దాం లైవ్ లో. ఉమాశంకర్ వాళ్ళ నెంబర్ చెప్పండి. ఉమాశంకర్ ఆ రీల్స్ చేసి అందులో డిస్ప్లే చేస్తున్న నెంబర్ చెప్పండి, కాల్ చేద్దాం. 9899 9899 77 4961. సారీ, మళ్ళీ 77 4961. సో 9899 77 4961. ఓకే, నేను లైవ్ లో నుంచి కాల్ చేస్తాను.
ప్లాట్ కొనడానికి ఎట్లయితే మాట్లాడతారో కస్టమర్స్ లాగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అప్పుడు కరెక్ట్. హలో, ఎస్సీపీ డెవలపర్స్ అండి? హలో, ఎస్సీపీ డెవలపర్స్. కట్. ఓకే, ఇంకో నెంబర్ నుంచి కాల్ చేద్దాం. ఇంకేమైనా నంబర్స్ ఉన్నాయా ఉమాశంకర్? అది ఒక్కటేనా? బహుశా ఇందులో ఏదైనా ట్రూ కాలర్ లో వెళ్ళి ఉంటుంది. 6361 98. ఇంకో నెంబర్ ఉందా? ఇంకో నెంబర్ ఉందా? చెప్పండి. 6361 6361 164 164 766. 766. ఓకే, నేను అంత గట్టిగా మాట్లాడుతాను మాట్లాడరు. అమ్మాయిని మాట్లాడతారు వాళ్ళని. హలో, ఎస్సీపీ డెవలపర్స్. Yes, we actually saw your advertisement. So we are interested in the plots. Hello. Yeah, with that, no, is Telugu comfortable? No, I'm not comfortable in Telugu. So yes, this is in Punganuru, I guess. So there, we're interested to get a plot over there. So with that, you've also given an offer Where did you about. get my number? It's on the Instagram, right? On the reels. Actually, our manager is not available now. Mm-hmm. So when our manager is available, I'll call you back. Okay? Yes, please call us back. Or else can I get the manager's number if it is possible? Yeah, I'll tell you. Yes, please. Can you please tell us now? I'll send you the WhatsApp. Okay? Right now I'm out. I'm really busy. I'll call you back. Right now it is not possible because we're actually in a hurry. We just want to check out the plots also. We are right here. That's why. Actually, I'm out today, so I'm busy. Okay, so there's I'll no. call you back. Yeah, I'll message you. There's one doubt actually. There's one doubt just for clarification. You told that there'll be Tirumala Darshanam also. Is that are you still providing that? I'm right now not working in that company. Okay, you're not working in that. Okay, thank you. Yeah. ఓకే, ఇంతకు ముందు లిఫ్ట్ చేసిన నెంబర్ ఉంది కదా, దానికి మళ్ళీ నీ నెంబర్ నుంచి కాల్ చేద్దాం. సేమ్ నెంబర్కి కాల్ చేద్దాం. అండ్ మేనేజర్ అంది మళ్ళీ నేను వర్క్ చేయట్లేదు. మేబీ ఆ తర్వాత వచ్చిన రీల్స్ కు సంబంధించి ఎవరైనా కాల్స్ చేసి క్వశ్చన్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఇప్పుడు మాకు సంబంధం లేదు అనే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇంకొకసారి నేను ఆ నెంబర్కి కాల్ చేస్తాను. యా, రింగ్ అవుతుంది. సో డౌట్ వచ్చి ఉంటుంది, Yeah. అందుకే లిఫ్ట్ చేయట్లేదు. కరెక్ట్. ఓకే, రైట్. బహుశా డౌట్ వచ్చి ఉంటుంది ఇంతకు ముందు మాట్లాడేసరికి, అందుకే ఆ వ్యక్తి పెట్టేశారు. రెండోసారి మాట్లాడిన అమ్మాయి ఏమంది అంటే ఫస్ట్ మేనేజర్ నంబర్ మేనేజర్ నంబర్ లేదండి, నేను వర్క్ చేయట్లేదు అంది. ఫస్ట్ మేనేజర్ నంబర్ ఇస్తా అని చెప్పింది. ఆ తర్వాత నేను బయట ఉన్నా తర్వాత పంపిస్తాను. ఆ తర్వాత నేను అసలు కంపెనీలో వర్కే చేయట్లేదు అని చెప్పారు. రైట్. ఇప్పుడు బిగ్ టీవీ ప్రతినిధులు వెళ్ళి ఆ వెంచర్ దగ్గర కూర్చుంటారు. అవసరమైతే భక్తులు అక్కడికి వెళ్ళండి, ఆ వెంచర్ దగ్గరికి వెళ్ళండి. టీటీడీ అధికారుల వెంచర్ దగ్గరికి వెళ్ళండి. అసలు ఎంత ఎలా? బరితెగింపా? కరెక్ట్. మార్కెటింగ్ పేరుతో ఇంత ఘోరంగా టీటీడీకు సంబంధించి విఐపి దర్శనం లైఫ్ టైం ఫ్రీ ఇస్తామంటూ కూడా ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ కాదు, ఇది ఖచ్చితంగా జనాలను మోసం చేసే ఒక స్ట్రాటజీ. ఇది పెద్ద మోసం. టీటీడీ అధికారులు మీరు ఆ వెంచర్ దగ్గరికి వెళ్ళండి, ఎస్ఐపి డెవలపర్స్ దగ్గరికి. బిగ్ టీవీ ప్రతినిధులు పక్కకు వెళ్తున్నారు. భక్తులు మీరు కూడా వెళ్ళండి. శ్రీవారి పేరుతో రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడుతున్న ఈ ఎస్ఐపి ఆటలు కట్టిద్దాం. Yes, exactly. So